బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు జరుగుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ తన రాజీనామాను గవర్నర్కు సమర్పించారు. నవంబర్ 19న అసెంబ్లీ రద్దు చేయనున్నారు. రేపు జేడీయూ బీజేపీ శాసనసభ పక్ష సమావేశాలు జరగనున్నాయి. నవంబర్ 20న గాంధీ మైదానంలో బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. నితీష్ కుమార్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రి కానున్నారు. ఈ మేరకు బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఒక ప్రకటన చేశారు. దీంతో ఇందుకు సంబంధించి కొన్ని రోజులకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాగా నూతన ప్రభుత్వం ఏర్పాటుకు దారి సుగమం చేస్తూ తాజాగా నితీష్ కుమార్ తన రాజీనామాను గవర్నర్కు సమర్పించారు. జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ రాజకీయ భవిష్యత్పై ఉత్కంఠ వీడింది. మరోసారి నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి కానున్నారు. ఈ మేరకు బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఒక ప్రకటన చేశారు. తాజా ఎన్నికల్లో జేడీయూకు 85 సీట్లు రాగా బీజేపీకి 89 సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి ముఖ్యమంత్రి పదవి బీజేపీ నాయకుడికి లభిస్తుందన్న వార్తలు కొన్ని రోజులుగా పాట్నా రాజకీయ వర్గాల్లో గుప్పుమన్నాయి. అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ దిలీప్ జైస్వాల్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. కాగా ఈ నెల 18 ఉదయం బీజేపీ ఆఫీసులో కీలక సమావేశం ఉంటుందని దిలీప్ జైస్వాల్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి శాసనసభాపక్షం సమావేశమవుతుందని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఎంపికకు సంబంధించి ప్రక్రియ కూడా పూర్తవుతుందన్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఈ నెల 20న పాట్నాలోని గాంధీ మైదానంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుందని దిలీప్ జైస్వాల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన వెల్లడించారు. కాగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశాలున్నాయి. పాట్నాలోని గాంధీ మైదానంలో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈసారి కేబినెట్ కూర్పులో ఒక కొత్త ఫార్ములాతో నితీష్ కుమార్ ముందుకెళ్లనున్నట్లు తెలిసింది. ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అనేది తాజాగా తెర మీదకొచ్చిన ఫార్ములా. ఈ నయా ఫార్ములా ప్రకారమే కొత్త కేబినెట్ ని నితీష్ కుమార్ ఏర్పాటు చేస్తారని రాజకీయ వర్గాల సమాచారం. కాగా నూతన మంత్రివర్గంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ వాటా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.